హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ నేను తరుగుడు పచ్చడి పెడుతున్నానండి. తరుగుడు పచ్చడి అని అంటే మామూలుగా సొప్పు అంటారు, తరుగుడు పచ్చడి అంటారు. ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్తో మనం పెట్టామని అనుకోండి, ఎంత చక్కగా ఉంటుందో సంవత్సరం అంతా కూడా మనం చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంత బాగుంటుందండి. ఈ మెజర్మెంట్లన్నీ కూడా మనం చూసుకొని వేసుకుంటే కనుక ఈ పచ్చడి మనకు చక్కగా నిలువ ఉంటుంది. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ నేను మామిడికాయలు తీసుకున్నాను, చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇవి కేజీ ఉన్నాయండి. ఈ ముక్కలన్నీ కూడా కేజీ ఉన్నాయి. ఈ చిన్న చిన్నగా మనం ఇలా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇది తరుగుడు పచ్చడి అంటారు, ఇది సొప్పు అని అంటారు, తరుగుడు పచ్చడి అంటారు, మాగాయ అంటారు. ఇక ఆ తర్వాత దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఒక 50 గ్రామ్స్ ఆవాల పొడి, ఆ తర్వాత జీలకర్ర మెంతులు 2 కలుపుకొని నేను 40 గ్రామ్స్ చేసుకున్నాను. ఇది దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత సాల్ట్, ఉప్పు మనకు 1/2 కేజీ అండి. ఈ కారం అర్ధపావు, అంటే 1/2 కేజీకి అర్ధపావు కారం తీసుకోవాలి. ఇక ఆ తర్వాత 100 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ బౌల్లో ఇదిగోండి కారం పొడి వేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఇవి కరెక్ట్ మెజర్మెంట్లు అండి. కేజీ తరుగుడుకు మనకి ఇవి కరెక్ట్ మెజర్మెంట్లు. జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి ఒక కేజీకి సరిపడే మెజర్మెంట్లు అండి ఇవన్నీను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే పసుపు వేస్తే నలుపు అనేది వచ్చేస్తుంది తొందరగా. అందుకోసం ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. మనకి ఏ పచ్చళ్ళలోకైనా నిల్వ పచ్చళ్ళకి ఇలా వేసుకుంటే సరిపోతుంది. పసుపు ఎక్కువ వేస్తే నలుపు అనేది వచ్చేస్తుంది, అందుకోసం అని చెప్పేసి పసుపు ఎక్కువ వేయకూడదు. ఇదిగోండి, మనకు అంత సోగి అంటారు దీన్ని, అంతా కలిపిన తర్వాత దీన్ని సోగి అంటారు. ఆ తర్వాత నేను ఈ సాల్ట్, ఈ ప్యాకెట్ మామూలుది తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ ప్యాకెట్ యూజ్ చేస్తే పచ్చళ్ళలోకి బాగుంటుంది, అందుకోసం మామూలు నార్మల్ సాల్ట్ వాడుకున్నాను నేను ఇక్కడ. ఇక కడాయి తీసుకున్నాను ఇక్కడ నేను. ఇందులో నేను విజయ పల్లి నూనె వేస్తున్నానండి. పప్పు నూనె వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకోవచ్చు, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు. ఇదిగోండి, ఒక 300 గ్రామ్స్ నేను ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ. ఇక ఆ తర్వాత ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఈ 2 వేయించుకొని చిట్లపాటలాడుతూ ఉండాలండి. ఇదిగోండి, ఇక ఆవాలు జీలకర్ర 2 వేసాం కదా. ఇది మనకు పల్లి నూనె కాబట్టి కొంచెం ఇట్లా పైకి నురుగు వచ్చినట్టు వస్తుందండి. మామూలు ఆయిల్ అయితే రాదు, ఇది పల్లి నూనెకి ఇలా వస్తుంది. ఇది చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. ఆపేసిన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారాలి మనకు. ఇదిగోండి, ఇలా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న ఇదంతా సోగి అంటారు, ఈ సోగి అంతా ఇందులో ఆయిల్లో వేసేయాలి. పూర్తిగా చల్లారాలండి. ఇది మనం చేయితో కలపాలండి. మన స్పూన్తో కలిపితే ఏంటంటే ఉండల కింద ఉండి సరిగ్గా కలవదు. అందుకోసం మనం చేయితో బాగా కలిపితే అంత బాగా మిక్స్ అవుతుంది, బాగా కలిసిపోతుంది కదా. ఏ మాత్రం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి మనం. ఇక ఆ తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్నవి ఇందాక చూపించాను, ఇందులో వేసేయాలి. ఇదిగోండి, ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది కలిసిపోయింది చూడండి. ఇక మనకు ఇదంతా కూడా మనకు పచ్చడి ప్రిపేర్ అయిపోయింది చూడండి, ఎంత చక్కగా వచ్చిందో పచ్చడి. ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి పచ్చడి. ఈ కరెక్ట్ మెజర్మెంట్లతో వేసామనుకోండి మనకు చక్కగా ఉంటుంది పచ్చడి. ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఇలా వచ్చేసింది చూడండి, ఆయిల్ తేలినట్టుగా పైకి, ఎంత చక్కగా ఉంది చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు పచ్చళ్ళ సీజన్ కదండి, ఇక అయిపోతుంది, త్వరగా పెట్టేసుకోండి మీరు కూడా. ఇక ఆ తర్వాత మనం ఒక జార్లోకి కానీ లేదా మనకు ఒక గ్లాస్ బాటిల్లోకి కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. ఇది ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.